వారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారైనటువంటి పెద్దలు విచ్చేసిన అధికారులకు నాయకులకు మహిళలకు అందరికీ కూడా పేరు పేరున పెట్టే ధన్యవాదాలు మన్నించాలి. అంటే నాకు ముందుస్తే మీకు కొన్ని విషయాలు మరి స్వచ్ఛంద సర్వందరూ మీరు అందరూ వచ్చారు. అందులో మీ దగ్గరికి మరి తీసుకున్నాం అయితే సార్, ఎందుకంటే మీరు అందరూ వచ్చారు. మా వార్డు స్మార్ట్ వర్క్ మంచి ఆలోచించాను. మేము చాలా కష్టపడుతున్నాం వార్డులో లేరు కానీ సంఘాలు కానీ అసోసియేషన్ కానీ. అయితే ఇక్కడ మాకు ప్రధానంగా ఉంటారు అక్కడ 76, 80. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు రాజధాని నియోజకవర్గం శ్రీనివాసరావు గారికి కుడి చేతులు పెట్టి ప్రతిజ్ఞ చేయండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఎడిసి గారు సార్ ఒకసారి ఇచ్చింది అందరూ ఇక్కడికి గాజువాకలోకి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ సందర్భంగా మా గాజువాక ప్రజల తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అందరికీ తెలియజేసేది ఒకటే, అసలు ఎందుకు మన స్వచ్ఛం వైపు మనం నడవాలని. మనం ఒక తరం మనుషులు, మన జీవితం ఒక తరం, కానీ తరతరాలకి ఉండాల్సినటువంటిది మన ప్రదేశం. ఇది కేవలం చెప్పారు కనుక చెయ్యాలనే విధంగా ఎవరు ఆలోచన చేయొద్దు. ఇది మన పైన ఉన్నటువంటి బాధ్యత. భవిష్యత్ తరాలకి మనం ఇది స్వచ్ఛంగా ఉండేటట్టుగా అందించడానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేయడానికి ఈరోజు అధికారులందరికీ ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళకి సమాజం పట్ల, మన ప్రకృతి పట్ల, భవిష్యత్ తరాల పట్ల ఉన్నటువంటి బాధ్యతని గుర్తు చేయడానికి వారు వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం ఒక తరం ఉండి మనం వెళ్ళిపోతాం, కానీ తరతరాలుగా ఉండాల్సింది మన వారసులు, మన భవిష్యత్ తరాలు. మరి భవిష్యత్ తరాలకి మనం ఈ ప్రాంతం